అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు బెంగళూరులో బనశంకరిలో ఉన్న ఓంకారేశ్వర స్వామి టెంపుల్ని చూపించబోతున్నాను. ఈ టెంపుల్కి వెళ్ళాలని దగ్గర 7 to 8 years నుంచి అనుకుంటూ ఉన్నాం, బట్ కుదరలేదు. ఫైనల్గా ఈరోజు కుదిరింది. టెంపుల్ వచ్చి ఓంకారేశ్వర హిల్స్ మీద ఉంటుందన్నమాట. సో మెయిన్ రోడ్ నుంచి మనం ఒక ఆర్చ్ లాగా ఉంటుంది, దాని లోపలికి వెళ్ళాలి. బయట మనం టికెట్ కొనుక్కోవాలి. సో టికెట్ కొనుక్కొని పార్కింగ్ అనమాట ఇది. సో టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళాలి. మేము లోపలికి వెళ్ళగానే కొద్దిగా ప్లేస్ ఉండిందనమాట, అక్కడే పార్కింగ్ చేసేసుకున్నాం కారు. బట్ ఇంకొంచెం పైకి వెళ్తే, అంటే టెంపుల్కి దగ్గరికి వెళ్తే అక్కడ కార్ పార్కింగ్కి సపరేట్గా ఉంది. అక్కడ వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని అనుకునేసి మేము కిందే పార్క్ చేసేసుకున్నాము. బట్ పైన కూడా ప్లేస్ బాగానే ఉంది. రష్గా ఉన్న డేస్లో అయితే నాకు తెలియదు, బట్ మేము వెళ్ళిన రోజైతే మాత్రం ప్లేస్ చాలానే ఉండింది ఆ పైన కూడా. సో ఇప్పుడు మేము అక్కడ కార్ పార్క్ చేసేసుకున్నాం. దాని ఆపోజిట్లోనే ఇంకొక టెంపుల్, ఏదో పెద్ద టెంపులే ఉంది. సో ఈవినింగ్గా వెళ్ళాలి అనుకొని వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఆ టైంలో అయితే ఈ టెంపుల్ లైటింగ్ అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే సిటీ వ్యూ కూడా భలే కనిపిస్తుంది అనమాట. ఇది ఒక కొండ మీద ఉంది కాబట్టి ఆ కొండ మీద నుంచి మనం కిందకి చూసినప్పుడు సిటీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కొద్దిగా సన్ అలా అస్తమించే టైంలో వెళ్ళామన్నమాట. సో డే లైట్ని చూడగలిగాము, మళ్ళీ నైట్ కూడా చూసాము. ఇక్కడ ఏరియా అంతా కూడా చాలా క్వైట్గా, కామ్గా, అట్లా ప్రశాంతంగా అనిపించింది. మనం కొంచెం పైకి ఎక్కగానే మనకి పూజా సామాన్లు ఇవన్నీ కూడా దొరికే ప్లేస్, షాప్స్ అన్నీ ఉంటాయి. సో మనకి ఏది కావాలో అది తీసుకొని వెళ్ళొచ్చు. దీపాలు ఇవన్నీ కూడా లోపల వెలిగించుకునేదానికి అనమాట. మేము దీపాలు తీసుకొని లోపలికి వెళ్ళాం. స్ట్రైట్గా వెళ్తే ఒక చెప్పుల స్టాండ్ కనిపిస్తుంది, అక్కడ చెప్పులు వదిలేసి మనం ఇట్లా చూపిస్తుంటుంది, వే చూపిస్తూ ఉంటుంది అనమాట టెంపుల్లోకి, వే టు టెంపుల్ అని. సో అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కొద్దిగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. సో ఆ మెట్లు ఎక్కేసి మనం పైకి వెళ్తే టెంపుల్ ఉంటుందన్నమాట. స్ట్రెయిట్గా మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ టెంపుల్కి ఆపోజిట్లో, అంటే కొంచెం ఇట్లా పక్కకి వెళ్ళి మనం చూస్తే కనుక అక్కడ మనం దీపాలు వెలిగించుకునే దానికి ప్లేస్ ఉంది. సో అక్కడ దీపాలు వెలిగించుకోవచ్చు. ఇప్పుడు అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇట్లా స్ట్రెయిట్ కదా టెంపుల్, కొద్దిగా పక్కకి ఇట్లా మనం టర్న్ అయ్యి ఇట్లా లెఫ్ట్ వెళ్తే మాత్రం మనకి దీపాలు పెట్టుకునే ఏరియా కనిపిస్తుంది. ఇదే. సో ఇక్కడ మనం దీపాలు వెలిగించుకోవచ్చు. టెంపుల్ లోపల మనం వీడియోలు అవి తీసేదానికి లేదు. సో అందుకని నేను టెంపుల్ బయటే స్టాప్ చేసేసాను. టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ డ్రెస్ కోడ్ గురించి కూడా వివరించున్నారు వాళ్ళు. సో ట్రెడిషనల్ డ్రెస్సు, ఎథనిక్ డ్రెస్ మాత్రమే వేసుకోవాలి, ఏదంటే అది వేసుకొని వెళ్ళకూడదు. అండ్ ఇక్కడ పూజకి సంబంధించినవన్నీ కూడా ఒక సేవ, అంటే సేవ లిస్ట్ అని రాస్తున్నారు, అక్కడ అన్నీ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, లోపలికి కెమెరా అలౌ చేయరంట. స్పెషల్ పర్మిషన్ ఉంటే చేస్తారేమో, నాకు తెలియదు. సో ఇదండి, ఈవినింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, చాలా బాగుంది. మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చాక ఈ ఫోటోలన్నీ తీసుకున్నాం, వీడియోలు ఫోటోలు అవన్నీ తీసుకున్నాము. అండ్ ఈ ఓంకారేశ్వర స్వామి టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ టెంపుల్ లోపలనే మనము ఈ 12 జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. అంటే ఒక్కొక్క లింగం ఉంటుంది కదా, జ్యోతిర్లింగాలు. సో ఆ ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క గోపురంతో ఒక్కొక్క టెంపుల్, సెపరేట్ టెంపుల్ లాగే ఉంటుందన్నమాట. బట్ మొత్తము ఒకే టెంపుల్ లోపల ఉంటాయి. అది చూసేదానికి నిజంగా చాలా బాగుంటుంది, కన్నుల పండగగా అనిపిస్తుంది అనమాట. సెపరేట్గా అన్ని జ్యోతిర్లింగాలకి టెంపుల్స్ ఉంటాయి. ఈ జ్యోతిర్లింగాల అన్నిట్లో ఇక్కడ మెయిన్ గాడ్ వచ్చి మనకి ఓంకారేశ్వర స్వామి అన్నమాట. సో మన దేశంలో ఉండే అన్ని జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించున్నారు, అంటే ఆ నమూనాలతోటి ఇక్కడ ప్రతిష్ఠించున్నారు. చూసేదానికి మాత్రం చాలా హ్యాపీగా, చాలా ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది. అండ్ బయట టెంపుల్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు వెళ్ళాలి అనుకుంటే సాయంత్రం మాత్రమే వెళ్ళండి, అంటే లైట్లు వేసిన తర్వాత అద్భుతంగా ఉంటుంది. చాలా పెద్ద ప్రాంగణం అనమాట.
బాగా మనం ప్రదక్షిణ చేసుకొని రావచ్చు. చాలా ప్లేస్ ఉంటుంది. ఇక్కడ గోశాల కూడా ఉందంట, కానీ నేను వెళ్ళినప్పుడు నాకు అక్కడ కనిపించలేదు. అండ్ ఇక్కడ వచ్చి ఒక మెడిటేషన్ హాల్ కూడా ఉంటుంది, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేము లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రసాదం తీసుకున్నాము. అండ్ ఇక్కడ అన్నప్రసాదానికి కూడా డబ్బులు కట్టొచ్చు అంట. అంటే మీరు అన్నదానం చేయాలి అనుకుంటే అక్కడ డబ్బులు కట్టొచ్చు. తర్వాత ఇప్పుడు మనము ఒక ప్రదక్షిణ చేద్దాం, చుట్టూరు టెంపుల్ చుట్టూరు చేద్దాం. ఏ వైపు నుంచి చూసినా ఈ టెంపుల్ గోపురం నిజంగా చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా, చాలా ఆధ్యాత్మికంగా మనసుకు హత్తుకునేలాగా ఉంటుంది. ఎందుకంటే కొండ పైకి ఉంటుంది కదా, ఆ చల్లటి గాలి, ఆ లైటింగ్, ఆ గోపురం, ఆ టెంపుల్, అసలు ఆ వైబ్సే వేరుగా ఉంటాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మీరు చూస్తున్నది వచ్చి సిటీ వ్యూ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్టే చెప్పాను కదా మీకు, అలా చాలా సిటీ వ్యూ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. అని ఇదండి, ఇట్లా మనం ఒక ప్రదక్షిణ చేసుకొని వెళ్ళాలి. సో మనం ప్రదక్షిణ చేసుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ చిన్న చిన్న లింగాల్ని కూడా ప్రతిష్ఠించున్నారు. అవి కూడా మనం కొంచెం ముందుకు వెళ్ళాక చూద్దాం. ఈ గోపురం స్ట్రక్చర్ చూసినప్పుడు నాకు హైదరాబాద్ బిర్లా మందిర్ గుర్తొచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 2 స్టైల్లో ఉంటాయి. మనకి సౌత్ ఇండియన్ స్టైల్లోనూ ఉంటాయి, నార్త్ ఇండియన్ స్టైల్లోనూ ఉంటుందన్నమాట. సో ఒక గోపురం ఒక స్టైల్లో ఉంటుంది, అంటే సౌత్ స్టైల్లో ఉంటుంది ముందుండేది. సో వెనకది వచ్చి నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఇదో నేను మీకు ఇందాక చెప్పాను కదా, అన్ని లింగాల్ని పెట్టేస్తున్నారు. అక్కడ చాలా లింగాలు ఉన్నాయి. సో ఒక్కొక్క లింగమూర్తికి ఒక్కొక్క ఇదనమాట గోపురం లాగా ఉంటుంది, మందిరం లాగా. సో ఇదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఉన్న లింగంతో పాటు కింద మనకి పేరు కూడా రాసుంటారు. ఇదోండి మహారుద్రలింగం ఇది. సో అట్లా అన్ని శంకర రుద్రలింగం, అట్లా అన్నీ ఒక్కొక్క లింగం దగ్గర ఒక్కొక్క పేరు ఉంటుంది. సో ఎటువైపు నుంచి చూసినా కానీ ఈ మెయిన్ గోపురం మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడంతా కూడా కన్నడ లాంగ్వేజ్లో రాసి ఉంటుంది. కాకపోతే మనకి తెలుగుకి దగ్గరలోనే ఆ స్క్రిప్ట్ అంతా దగ్గరలో ఉంటుంది కాబట్టి మనం ఈజీగా చదవగలుగుతాము. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వెళ్తే మనకి మెడిటేషన్ హాల్ వస్తుంది. సో ఒక ప్రదక్షిణ చేసేసి మనం మెడిటేషన్ హాల్కి వెళ్దాం. ఇక్కడున్న ధ్యాన మందిరం ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది, అంటే మనకి ఆ చైనీస్ స్టైల్లో కనిపిస్తుంది. సో చూడండి ఒక్కసారి, ఇలా మనం మెట్లెక్కి పైకి ఎక్కి వెళ్తే మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఇదండి, కనిపిస్తుందా? కొంచెం ఆ స్టైల్లో ఉంటుందన్నమాట. సో లోపలికి వెళ్ళి మనం కాసేపు కూర్చొని ధ్యానం చేసుకొని బయటకు రావచ్చు. అండ్ ఈ బయట అంతా కూడా ఏంటంటే ఆ వాల్స్ మీద అంతా కూడా విష్ణుమూర్తి దశావతారాల బొమ్మలు కనిపిస్తాయి. ఇందాక చెప్పినట్టు మనం ఎక్కడి నుంచోని చూసినా మనకి ఈ మెయిన్ గోపురం మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ధ్యాన మందిరం నుంచి. అండ్ ఆ లోపల మనం ధ్యానం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఈ వాల్స్ మీద అంతా కూడా మనకి అదే కనిపిస్తూ ఉంటుంది. దశావతారాల బొమ్మలు అంతా వేస్తుంటారు. కావాలనుకుంటే ఈ ధ్యాన మందిరం చుట్టూరు కూడా మీరు బయట ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ మనం కొద్దిగా లెఫ్ట్ సైడ్లో పైకి వెళ్తే అక్కడ మత్స్యనారాయణ స్వామి కనిపిస్తారు. అండ్ ఇది వచ్చి క్లాక్ టవరు, ఇది ఒక స్పెషల్ ఇక్కడ. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో వెళ్ళామనుకోండి, కొంచెం పైకి ఎక్కాల్సి ఉంటుంది, మెట్లు ఉంటాయి. సో ఆ మెట్లు ఎక్కి మనం పైకి కనుక వెళ్తే మనకి అన్ని మతాల గురువుల్ని కనిపిస్తారనమాట అక్కడ, అంటే స్టాచ్యూస్గా పెట్టి ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ధ్యాన మందిరం వ్యూ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు, అది చాలా బాగుంది, డిఫరెంట్ స్టైల్లో ఉంది.
అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్దాం. మనం ఇట్లా మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఆర్చ్ పక్కనే 2 ఏనుగులు కనిపిస్తాయి. సో దానికి ఆపోజిట్లో మనకి మెయిన్ దేవాలయం గోపురం కూడా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం లోపలికి పైకి వెళ్దాం. కొంచెం పైకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఒక్కొక్క మతానికి సంబంధించిన గురువులు ఒక్కొక్క మండపంలో కూర్చొని ఉంటారనమాట. సో ఆ స్టాచ్యూస్ అన్నీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ మధ్వాచార్య విగ్రహం. ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క గురువు అనమాట. అండ్ ఇక్కడ క్రిస్టియానిటీకి ఇస్లాంకి కూడా మండపాలు ఉన్నాయి. బట్ అక్కడ మాత్రం ఒక కవర్ వేసి కనిపించకుండా కట్టేశారు. అది ఎందుకు ఏంటి అనేది నాకు ఐడియా లేదు. ఇక్కడ జైనిజం కూడా ఒక మండపం ఉంది. బట్ అక్కడ కూడా కవర్ చేసేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళబోయేది వచ్చి మత్స్యనారాయణ స్వామి టెంపుల్కి. కర్ణాటకలో మత్స్యనారాయణ స్వామి దేవస్థానం ఇక్కడ మాత్రమే ఉంది అని చెప్పారు. సో అక్కడ స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. ఇక్కడి నుంచి చూస్తే కూడా మనకి సిటీ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మంచి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసేది వచ్చి బుద్ధిజం మత గురువు గౌతమ బుద్ధ. ఇక్కడ సిక్కిజం. ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా చల్లగా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చుట్టూరు ఈ మండపాలన్నీ కట్టుంటారనమాట. అది కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తుంది శంకరాచార్యుల విగ్రహం. ఇక్కడ రామానుజాచార్య. సో ఇప్పుడు అన్నీ కవర్ అయిపోయాయి. మొత్తం చూసుకొని మనం కిందకి వెళ్ళిపోవాలన్నమాట. మనం ఇప్పుడు మెట్లు దిగి స్ట్రెయిట్గా కనుక కిందకి వెళ్ళిపోతే మనకి రైట్ సైడ్లో ధ్యాన మందిరం కనిపిస్తుంది. అండ్ ఇంకొంచెం కిందకి వెళ్తే కనుక మనకి కార్ పార్కింగ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మళ్ళీ మనం టెంపుల్ సైడ్ వెళ్ళకుండా ఇక్కడ నుంచే మనం కిందకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ కార్ పార్కింగ్ చేసుకున్నప్పుడు ఈ సైడ్ నుంచి కూడా పైకి రావచ్చు అనమాట. సో అక్కడ మనకి గణపతి టెంపుల్ ఒకటి కనిపిస్తుంది. చిన్నది మండపంలో అది గణపతిని ప్రతిష్ఠించున్నారు. సో ఇదేనమాట. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది రైట్ సైడ్లో ధ్యాన మందిరం ఉంటుంది. ఇప్పుడు మనం కిందకి వెళ్తే మాత్రం కార్ పార్కింగ్ వచ్చేస్తుంది. ఒకసారి అన్ని వైపుల నుంచి ధ్యాన మందిరాన్ని కూడా వ్యూ తీసాను, చూడండి. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నేను నైట్స్ మాత్రమే, అంటే సన్ సెట్ అయిన తర్వాత ఎందుకు వెళ్ళమన్నాను అని. ఈ లైటింగ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇది ఓంకారేశ్వర స్వామి టెంపుల్ విశేషాలు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, హెల్ప్ఫుల్ అయినట్టయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.